క్రైస్తవం యొక్క విశ్వాసంలో ఏ విధంగా మనం యేసుక్రీస్తులో ముందుకెళ్ళాలి, ఏ విధంగా దేవునిలో మనం బలం పొందుకోవాలి, ఏ విధంగా ఈ లోకంలో ఉన్న కామ కోరికలు కావచ్చు, ఈ లోకంలో ఉన్న చూపు ద్వారా పాపాలు కావచ్చు, ఈ లోకంలో ఉన్న ఆశలు కావచ్చు, వాటిని ఎలా మనం జయించాలి, వాటిలో నుంచి మనం ఎలా బయటపడాలి. యవనస్తులైన మనము ఖచ్చితంగా పాపంలో పడిపోతాము. ఎంత సీనియర్ విశ్వాసి అయినా, ఎంత బలవంతుడైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక చోట పడిపోతాడు. అలా పడకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎలా జీవించాలి, ఎలా ముందుకు సాగిపోవాలనేది ఒక 5 సూత్రాలు, ముఖ్యమైన 5 సూత్రాలు మన లేఖనాల నుంచి మీకు తెలియజేస్తున్నాను. దయచేసి అందరూ స్కిప్ చేయకుండా చివరి వరకు ఈ వీడియో చూస్తే మీకు మీ యొక్క విశ్వాస జీవితానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం, ఆయనందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారము విశ్వాసమందు స్థిరపరచబడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట ఎందు విస్తరించుచు ఆయనందు నడుచుకొనుడి. 5 సూత్రాలు ఏంటంటే 7వ వచనంలో ఆయనందు వేరు పారిన వారై, ఆయన ఎందు వేరు పారై ఉండాలి. అంటే మనం క్రీస్తులో, యేసుక్రీస్తులో మన వేరు లోతుగా పారాలి. ఇప్పుడు చూస్తాం, ఆయనలో వేరు పారై ఉండాలి అంటే, యేసు ప్రభులో వేరు పారుట అంటే ఎగ్జాంపుల్గా ఒక ఖర్జూర వృక్షం చూద్దామండి. ఆ ఖర్జూర వృక్షం ఎడారి ప్రాంతంలో బ్రతికిద్ది. ఆ ఎడారి ప్రాంతంలో దాని వేరు ఎలా ఉంటుంది? సమాంతరంగా ఉంటుంది. సమాంతరంగా అంటే వేరులన్నీ ఒకేసారి ఒకే పొడుగుగా పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు మిగతా చెట్లు చూడండి, వేప చెట్లు చూడండి, మిడి చెట్టు, ఇవన్నీ చెట్లు చూడండి, వాటి యొక్క వేరు లోతుగా వెళ్ళి అటు ఇటు దూరంగా ఎడపెడగా ఉంటాయి. కానీ ఖర్జూర చెట్లు వేర్లు ఎలా ఉంటాయంటే సమాంతరంగా ఉంటుంది. ఆ వేరు లోతుగా, ఎంత లోతు అంటే అంత లోతు వరకే సమాంతరంగా వెళ్ళి నీటిని పీల్చుకొని ఆ మొక్క చావకుండా వేరు ఉంటుందన్నమాట. అలాగే మనం కూడా మన వేరులన్నీ సమాంతరంగా ఉండాలంటే మన మనసులు, మన యొక్క ఆలోచనలన్నీ ఒకే విధంగా ఉండాలి. దేవుని యొక్క మాటల ప్రకారం మన మనసు ఉండాలి. మన వేరు లోకంలో ఉన్న వాటిని వెతకూడదు. మన వేరు ద్వారా ఇదిగో చూస్తాం కదా, మామిడి చెట్టు వేరు, వేప చెట్టు వేరు లోతుగా వేరి పక్కన ఇంట్లో వేరే ఇంట్లో వేరును వెళ్ళి కలిసిద్ది అనమాట. మన ప్రవర్తన ఎలా ఉందంటే, మనం మన ఇంట్లో ఉండి పక్కన వాళ్ళని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి ఈర్ష్యపడే క్రైస్తవులుగా కాదు, మనం ఒకరిని ప్రేమించే క్రైస్తవులుగా ఉండాలని, క్రీస్తులో జ్ఞానం కలిగి ఉండాలని ఈ మాట యొక్క అర్థం. వేరు అంటే దేవుని యొక్క వాక్యాన్ని పీల్చుకొని, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించి దాని ప్రకారం బుద్ధి కలిగి జీవించడం వేరు అంటే. ఇంకో రెండో మాట ఏముందంటే, ఆయన ఇంటి వలె కట్టబడుట. ఆయన ఇంటి వలె, క్రీస్తు అపోస్తులైన పౌలు చెప్తారు కదా, మేము క్రీస్తు పునాది వేసాం కదా, ఆ పునాది మీద ఇప్పుడైతే మేము అపోస్తులైన మేము క్రీస్తు బండ మీద మేము పునాది వేసాము, మా పని పూర్తయిన తర్వాత ఆ బండ మీద ఇల్లు కట్టాలని. అంటే క్రీస్తు పునాది అంటే ఆది కాలంలో వాళ్ళు సంఘం స్థాపించారు. దాని తర్వాత ఆ సంఘంలో ఇల్లు మనమే మన విశ్వాస యొక్క జీవితానికి సాదృశ్యంగా ఉంది. మనం కూడా మన ఇంటిని, మన యొక్క విశ్వాస జీవితాన్ని సరిగ్గా కట్టుకోవాలి. ఇంకా మూడో మాట, నేను నేర్చుకొనిన వాక్యం ప్రకారం విశ్వాసంలో స్థిరంగా జీవించడం. మనం ఇక్కడ ఉంది కదా, మీరు నేర్చుకున్న ప్రకారం విశ్వాసంలో స్థిరంగా జీవించాలి అని. మనం ఏదైనా మన లేఖనంలో మనం మాటలు నేర్చుకుంటాం కదా, వాక్యం, ఆ యొక్క మాటలను, ఆ యొక్క వాక్యాన్ని మనం ధ్యానించి దాని ప్రకారం మనం జీవిస్తూ స్థిరంగా మన యొక్క జీవితాల్లో స్థిరమైన మనసు కలిగి ముందుకు సాగాలి. తర్వాత 4వది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయనందు విస్తరించాలి. దేవుని యందు మనకు కష్టాలు వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, శ్రమలు వచ్చినా, రోగం వచ్చినా,
ఏదైనా సరే, నింద అవమానాలు ఏది వచ్చినా సరే, ఏది జరిగినా సరే, మనం యేసుక్రీస్తులో మనం కృతజ్ఞత, ప్రభువా ఈ శ్రమ వచ్చింది కాబట్టి నీకే స్తోత్రములు, ఈ బాధ వచ్చింది కాబట్టి నీకే స్తోత్రములు అని చెప్తూ మనం ముందుకు సాగిపోవాలి. బాధ వచ్చినా, ఆనందం వచ్చినా, సంతోషం వచ్చినా దేవునికి స్తోత్రం చెల్లిస్తూ మనం ముందుకు సాగిపోవాలి. ఐదోది, ఆయన యందు నడుచుకోవాలి. మనం యేసుక్రీస్తులో ఆయన యొక్క మాట ప్రకారం, ఆయన వాక్యం ప్రకారం, ఆయన ప్రకారం మనం నడుచుకోవాలి. ఆయన ఎలా జీవించాడు, ఆయన జీవితంలో ఎలా పాపం లేకుండా ఎలా జీవించాడు, అలా ఆయన పాపాన్ని ఎలా జయించాడు అనేక మాటలను మనం గ్రహించుకొని మనం దాని ప్రకారం జీవించాలి. అప్పుడు ఖచ్చితంగా మనం ఈ లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవపడము వీటిని మనం జయించగలం. ఈ 5 సూత్రాలు పాటిస్తే చాలు. ఖచ్చితంగా లోకంలో ఉన్న శరీరాశలు, నేత్రాశ, జీవపడము వీటన్నిటినీ మనం స్పష్టంగా జయిస్తాం. ఎందుకంటే మొదటగా యేసుక్రీస్తులో మన వేరు పారాలి అన్నమాట. యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని పీల్చుకునే వేరు మన మనసులో ఉండాలి. అంటే వేరు అంటే నీతిగా జీవించడం, దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడం, ఇలా రకరకాల అర్థాలు ఉన్నాయి. కాబట్టి వేరు ఉండాలి, క్రీస్తులో మన వేరు ఉండాలి. తర్వాత క్రీస్తు యొక్క బండ మీద మన ఇల్లు కట్టబడాలి. అంటే తర్వాత క్రీస్తు యొక్క వాక్యం ప్రకారం మనం వాక్యాన్ని గ్రహించి ఆ వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలి. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మనం ఆయనలో సాగిపోవాలి. తర్వాత ఆయన తలుచుకుంటూ ఆయన మార్గంలో నడుచుకోవాలి. ఈ 5 సూత్రాలు పాటిస్తే ఖచ్చితంగా మన విశ్వాస జీవితంలో ఏదైనా మనం జయించగలం. జయించడం కాదు, ఆత్మీయంగా ఒక ఖర్జూర చెట్టు ఉంది కదా, ఆ చెట్టు దానికి వేరు కింద మొత్తం ఆ ఎడారి ప్రాంతంలో బ్రతికి ఆ ఖర్జూర చెట్టు వేరు కింద నీళ్లు దొరకవు. కానీ మరి ఎలా గ్రహించిందో తెలీదు. కానీ ఏ కాలంలో అయినా అది చావకుండా పచ్చగా ఉంటుంది. దాని ఇచ్చే ఫలాలు చాలా తీయగా ఉంటుందన్నమాట. మన జీవితంలో కూడా ఆత్మీయ ఫలాలు రావాలంటే ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహము, ఇవన్నీ ఆత్మ ఫలాలు మన హృదయంలో పండాలంటే ఆ ఖర్జూర వృక్షంలో ఆ ఫలాలు ఏ విధంగా అయితే తీయగా ఉన్నాయో మన యొక్క జీవితంలో కూడా ఆత్మీయ ఫలాలు పండాలంటే ఈ 5 సూత్రాలు ఖచ్చితంగా పాటిస్తే మనం ఖచ్చితంగా ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతాం, ఫలిస్తాం. యేసుక్రీస్తు కోరుకున్నట్లు మనం జీవించగలుగుతాం. ఇదే ఈ యొక్క మాటకు సారాంశం, ఈ మాటకు అర్థం. కాబట్టి దయచేసి చూస్తున్న మీరు ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని కృప మీకు, మీ కుటుంబానికి తోడే ఉండును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభా స్తోత్రం తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ చిన్న వీడియో ద్వారా ప్రభా ఒక విషయాన్ని మీరు నేర్చుకున్నాం ప్రభా. నీలో వేరులు పారాయి ప్రభా, నీ యొక్క బండ మీద మా ఇంటిని కట్టబడుచు ప్రభా. నీ యొక్క వాక్యం ప్రకారం నేర్చుకున్న మాట ప్రకారం జీవిస్తూ నీలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రభా క్రమంగా జీవిస్తూ ప్రభా నిన్ను పోలి నడుచుకున్నట్టు ఈ 5 విషయాలు ప్రభా మాకు ప్రభా తెలియపరిచి మాకు గుర్తు చేసి నేర్పించినందుకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. వీటి ప్రకారం మేము జీవించడానికి, వీటి ప్రకారం మేము ప్రభా కొనసాగడానికి సహాయం చేయమని, ఈ వీడియో చూస్తున్న ప్రతి బిడ్డను యేసు నామములో దీవించమని, ఘనత, మహిమ, ప్రభావం మీకే చెల్లిస్తూ యేసు నామములో తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.